ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. సింహరాశి జాతకులు ఇంట్లోనే ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు, మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అంటే వారు మీకు బాగా కావాల్సిన వారా? అసలు ఎందుకు మీకు రహస్య శత్రువులుగా మారారు? ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సింహరాశి రాశి చక్రంలోని 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి పరిధిలోకి వస్తారు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం నందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో కీర్తించబడి ఉంది. ఈ సింహరాశి జాతకులకి శస్త్ర విద్య, సాంకేతిక విద్యల్లో మంచి ప్రావీణ్యను కలిగి ఉంటారు. అలానే ఈ రాశి వారికి కొత్త పరికరాలు తయారు చేయడంలో వీరు ఆరితేరి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారండి. వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి, అలాగే ఎక్కడ కూడా మాట పడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఒక మంచి స్థితికి చేరుకుంటారండి. ఈ రాశివారు చాలా కష్టాలను బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు కూడా ఎక్కువగా నేర్చుకుని ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే వస్తుంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఈ సింహరాశి జాతకులకి ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అర్థం అవుతాయండి. కాబట్టి డబ్బు విషయంలో ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పుకోవాలి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారండి. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెడితే ఒక వస్తువు కోసమా, అది మనకి ఎంతవరకు ఉపయోగం? అలానే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా? ఇలా అన్ని విషయాలు వారు లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారు స్నేహాలకి వెనుకంజ వేయకుండా సహాయం చేస్తారండి. వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నారు అనుకోండి, ఆపదలో ఉన్నారు అనుకోండి, అంటే వీళ్ళు ముందుడుగు వేస్తారు. వాళ్ళ కోసం ఏమి చేయడానికైనా సరే వెనకాడరు. ఎంత దూరమైనా, అంటే ఎంత ఎఫెక్ట్ అయినా సరే వెళతారన్నమాట. అలాగే ఈ సింహరాశి జాతకులు ఒక స్త్రీ వల్ల మాత్రం చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారండి. ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందల చేస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో సింహరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహస క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం. ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే సింహం అడవికి రాజు. అలానే ఈ సింహరాశి జాతకులకు కూడా అదేవిధంగా మనోధైర్యం, సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయండి. అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు వీళ్ళకి చాలా ముందుకు తీసుకుని వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొని తెచ్చుకుంటారండి. అలాగే ఈ సింహరాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి వీరికి అస్సలు ఇష్టపడరండి. అబద్ధాలు చెప్పే వలన కూడా వీరికి నచ్చదు కూడా. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరండి. ఒక రకంగా ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండాలి. పనికి తగ్గ ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి. మనం అవసరానికి పని చేయాలి, ఆ పనికి తగ్గ ఫలితాన్ని తీసుకోవాలి. ఇలాంటి మెంటాలిటీ వీళ్ళకి మైండ్లో సైకిల్లా ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఈ సింహరాశి వారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలుగా ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఈ రాశి వారు ఇండివిడ్యువాలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారనమాట. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీరికి అస్సలు నచ్చదండి. సహించలేరు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే దానికి సంబంధించిన విషయాన్ని కూడా అసలు పట్టించుకోరు అన్నమాట. అయితే వీళ్ళకి కనుక స్వతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యానైనా సరే అండి ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పెట్టేస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారనమాట. అది ఎంత కష్ట పని అయినా సరే, అసలు ఆ పని అవదరా బాబు అని చెప్పేసినాక సరే, మనం ఏదైనా సరే అన్నాం అనుకోండి,
ఈ సింహరాశి జాతకులు ఆ మాట వింటే ఎందుకు అవ్వదండి, ఖచ్చితంగా అవుతుంది, చేసి తీరదాం చూడండి అని చెప్పేసి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు. అలాంటి మెంటాలిటీ ఇది ఈ సింహరాశి వారిదండి. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. చుట్టూ చూసే వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు కూడా, కానీ అలాంటి ధోరణి వీరికి అస్సలు ఉండదండి. ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లకు వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశాలు కూడా ఉంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి జాతకులు ఇక వీరిని గనక మనం కొంచెం పొగిడారు అంటే చాలండి, ఊరికే లొంగిపోతారన్నమాట ఈ సింహరాశి చెందినవారు. అయితే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు కూడా ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అంటే గుడ్డిగా ఏ పనైనా సరే అట్లా చేసుకుంటూ పోతారనమాట. ఖచ్చితంగా చేసి తీరదాం కదా, చేసి తీరదామని మాట ఇచ్చాం కదా అంటే అలా చేసుకుని వెళ్ళడమే ముఖ్యమని చేస్తారనమాట. అదేంటో కానీ వీళ్ళకి అదృష్టంతో రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి చాలా రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళల్లో అహంకారం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందండి. అది ఏంటంటే, ఎస్ నేను చెప్పాను కదండి జరుగుతుంది అని, అదే జరిగింది అని అలా మాట్లాడుతూ ఉంటారు ఈ సింహరాశి జాతకులు. అలాగే అలా చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి స్వభావం అనేది ఈ సింహరాశి వారిని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముందు బాగానే ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా వినే వాళ్ళకి కూడా అంతా బాగుంటుంది. వీళ్ళకి కూడా ఇది అహంకారంలాగా గర్వంలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని పరిణామం అనేది మాత్రం వీళ్ళని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే ఈ సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రులు అనేవాళ్ళు ఉన్నారండి. అసలు ఎవరు ఈ రహస్య శత్రులు? ఇంట్లోనే వీరికి రహస్య శత్రువులు ఎందుకు ఉన్నారు అంటే ఈ సింహరాశి జాతకులకి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చండి, చికాకు వల్ల కావచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే ఇంట్లోనే వారితోనే గొడవలు పడుతూ ఉంటారండి. ఈ గొడవల మూలంగానే ఈ సింహరాశి వారు అంత సద్దుమని కాక వీళ్ళ మనసులో నుంచి ఆ విషయాన్ని తీసేస్తారు. కానీ అవతలి వ్యక్తి మాత్రం దాన్ని మనసులో అలానే పెట్టుకుని ఉంటున్నారు. అందువల్లే వాళ్ళు శత్రువులుగా మారి వీరికి రహస్య శత్రువులుగా తయారవుతున్నారన్నమాట. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారన్నమాట. సో మీ శత్రువులు బయట వాళ్ళైతే కాదండి, ఇంట్లో వాళ్ళే, మీ బంధువుల వాళ్ళే ఎవరైనా కావచ్చు. అలాగే మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా ఉండవచ్చండి. మీ బంధువులతో అంటే బీరకాయ పీస్ సంబంధాలు ఉంటాయి కదండి, అంటే దూరపు చుట్టాలన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని మీరు మర్చిపోయారు అంటే సింహరాశి వారు మర్చిపోయారు, కానీ అవతల వ్యక్తిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారండి. అది మీ కుటుంబం పరంగా దెబ్బతీయవచ్చు, వ్యాపార పరంగా కూడా దెబ్బతీయవచ్చు, ఆర్థిక పరంగా కూడా దెబ్బతీయవచ్చు. ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి, మీ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు శత్రువులుగా తయారవుతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే చాలండి, వెల్ అండ్ గుడ్. అంటే మీరు గ్రహించకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు, మీ ఇంట్లోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీ వ్యాపారంలోనే మీతో పాటుగానే ఉంటారు, లేదా మీ ఉద్యోగంలోనే మీతో పాటే ఉంటారు. కానీ అది ఎలాగంటే, బాబాయ్ నాకు జాబ్ లేదు కదా, కొంచెం జాబ్ ఇప్పించవా, లేకపోతే పెద్దనాన్న మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి, కొంచెం వ్యాపారం మెలకులు నేర్చుకుంటాను అని చెప్పి ఎలాగైనా సరే వారు మీ దగ్గరికి అయితే చేరుతారండి, మీతోనే ఉంటారు. మీ రహస్య శత్రువులుగా తయారయ్యి అంటే మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీ పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు, మీ శత్రువులుగా ఇలా ఉంటారనమాట. కాబట్టి సింహరాశి వారు దూకుడుతనాన్ని తగ్గించుకోండి, కోపాన్ని కూడా తగ్గించుకోండి, ఎదుటి వ్యక్తులతో గొడవ పడడానికి కూడా తగ్గించుకుంటారంటే మాత్రం అప్పుడు శత్రువులు మీకు తక్కువగా ఉంటారండి. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా వాళ్ళతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం అంత పెద్దదిగా పరిగణించదు. ఒకవేళ మీరు కనుక పెద్ద పెద్ద గొడవలు జరిగి శత్రువులు తయారంటే మాత్రం సింహరాశి జాతకులు
మీరు బయటపడడం, సర్వే అవ్వడం చాలా కష్టమండి. ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య శత్రులుగా ఉంటూ మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్ళు చాలా వరకు కూడా కృషి చేస్తారన్నమాట. ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయవలసిన కొన్ని పరిహారాలైతే ఉన్నాయి. ఈ చిన్న పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ సింహరాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే, ఎవరైనా సరే అండి, పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేనికైనా పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారికి చెప్పబోతున్న ఈ పరిహారం ఏమిటి అంటే గనక, ఆడంబరాలు లేకుండా పూజలు, గుప్త దానాలు, మనోధైర్యం వీరికి బాగా మేలు చేస్తాయండి. అమ్మో, రహస్య శత్రులు ఉన్నారు కదా, మనకు ఏమైనా అవుతుందో అని భయపడిన అవసరం ఏమీ లేదండి. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి. నాకు ఏమీ కాదు అని చెప్పి ధైర్యంగా ఉండండి. ఇంట్లోనే సైలెంట్గా పూజారిని గారిని పిలిచి పూజలు చేయించుకోండి. గుప్త దానాలు కూడా చేయండి. తూర్పు, ఉత్తరం సింహ ద్వారాలు మీకు కలిసి వస్తాయండి. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలుపెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ వల్ల సమస్యలు మీకు తగ్గుతాయండి. అలానే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి పంచ అమృతాలతో అభిషేకం చేయించండి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో తప్పకుండా మీకు విజయం అనేది మీ సొంతం అవుతుంది. గురువారం చేసే విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి. శత్రువులు కూడా తగ్గుతాయండి. కాబట్టి సింహరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయడానికి ప్రయత్నించండి. గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు, మిఠాయిలను భక్తులకు కూడా పంచండి. అలాగే గురువారం రోజున ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. సింహరాశి వారు మంగళవారం, శనివారం, పౌర్ణమి రోజులలో హనుమంతుల వారికి జాస్మిన్ ఆయిల్ని, సింధూరాన్ని సమర్పించండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలను కూడా సమర్పించండి. ఎందుకు అంటే ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలను తాకి వారి నుండి మీరు ఆశీర్వాదాలు కూడా తీసుకోండి. అలాగే పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచని విధంగా వారికి సేవ చేసుకోండి. అలానే తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చేయాలి అంటే గనక, కాళ్ళు నొక్కడం, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని సంతోష పెట్టడం, వారితో సంతోషంగా మాట్లాడడం. ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు, పుత్రికలు ఎంతోమంది ఉన్నారండి. మీరు ఆ టైంని వారితో స్పెండ్ చేసి చూడండి. వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే మరొక సేవ ఇంకోటి ఉండదండి. వీలైతే వాళ్ళని మీ దగ్గరగా పెట్టుకొని వాళ్ళతో నిత్యం, అంటే మీకు వీలైనప్పుడల్లా కూడా మన ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక పావు గంట అయినా సరే వాళ్ళతో కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారండి. తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేసుకోండి. అలాగే సింహరాశి వారు ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తూ మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు, శాంతి, ఆనందం మీకు బాగా లభిస్తాయండి. శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ రహస్య శత్రువులను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే అది మీకు తెలుస్తుంది కూడా. వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు కూడా. ఎలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ వీడియోలు ఈ విధంగా పాటించండి. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న సింహరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.